వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ మెగా డిఎస్సి జూలై 1 నుంచి. అదే రోజు టెట్ నోటిఫికేషన్. క్యాబినెట్లో ఎక్కువసేపు డిఎస్సి గురించే. జిల్లాల వారి ఖాళీలు ఇవే అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే 1న మెగా డిఎస్సి షెడ్యూల్ 16,347 పోస్టుల భర్తీకి సిద్ధం. అదే రోజు టెట్ పరీక్ష కూడా. కేబినెట్లో సుదీర్ఘ చర్చ, ఆమోదం. రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి టీడీపీ కూటమి సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. నిరుద్యోగుల కలలను సాకారం చేసేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన మెగా డిఎస్సి హామీని సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జూలై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మెగా డిఎస్సికి సోమవారం కేబినెట్ ఆమోదం లభించింది. దీంతో మొత్తం 16,347 పోస్టుల భర్తీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఎన్నికలకు ముందు గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేయనున్నారు. దీనికి సంబంధించిన జీవో త్వరలో జారీ కానుందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎన్నికలకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను 2 రోజుల్లో విడుదల చేయనున్నారు. ఆ ఫలితాలు విడుదల చేసిన తర్వాత మళ్ళీ టెట్ పరీక్ష నిర్వహిస్తారు. తొలుత టెట్ నిర్వహించాలా లేదా అనే విషయంపై కేబినెట్లో చర్చించారు. తాజాగా బీఈడి, డిఈడి కోర్సులు పూర్తి చేసినటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ టెట్ నిర్వహణ అనేటువంటిది ఒక సంతోషకరమైనటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయనందున ఈ ప్రభుత్వం మెగా డిఎస్సిని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది. గత 5 ఏళ్ల పాటు నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చూశారు. ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో హడావిడిగా నోటిఫికేషన్ జారీ చేసిన పరీక్షలు నిర్వహించేలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా సీఎం తొలి సంతకం మెగా డిఎస్సి పైన చేశారు. గత ప్రభుత్వం తరహాలో అదిగో ఇదిగో అని నిరుద్యోగులు మభ్యపెట్టకుండా ఇచ్చిన హామీ ప్రకారము వీలైనంత వేగంగా భర్తీ పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది. తొలి కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై ఎక్కువసేపు చర్చ జరిగింది. టెట్ నిర్వహిస్తే ఎలా చేయాలి, లేకుండా ఎలా చేయాలి అనే దానిపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ 2 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. మంత్రి లోకేష్ సూచనతో టెట్ నిర్వహణకే కేబినెట్ ఆమోదం తెలిపింది. సబ్జెక్టుల వారీగా పోస్టులను చూసినట్లయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను పాఠశాల విద్యాశాఖ 2 కేటగిరీలుగా విభజించింది. జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మున్సిపల్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 14,666 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు తెలిపింది. వీటిలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు 655, హిందీ 536, ఇంగ్లీషు 1086, గణితం 726, ఫిజికల్ సైన్స్ 706, బయాలజికల్ సైన్స్ 957, సోషల్ స్టడీస్ 1368, అదేవిధంగా వ్యాయామ విద్య పోస్టులు 1691, ఎస్జిటిలో 6,341 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, బీసీ గిరిజన గురుకులాలు, దివ్యాంగ జువెనల్ విభాగాల్లో 2,241 పోస్టులు ఉన్నాయి. వీటిని జోన్ల వారీగా పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోస్టులు 266, జోన్ 1లో 405, జోన్ 2లో 355, జోన్ 3లో 573, జోన్ 4లో 682 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము జిల్లాల వారీగా పోస్టులు కనుక మనం పరిశీలించినట్లయితే జిల్లాల వారీ పోస్టులు ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్లయితే మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా స్క్రీన్ మీద చూపించినట్లు జిల్లాల వారీగా పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.